వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్. చిత్తూరు నగరంలో చెంగల్వారాయ కొండపైన వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. 10 మందితో మొదలైన ఈ గిరి ప్రదక్షిణ 10,000 మందితో ఇప్పుడు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. భక్తుల కోరికలు నెరవేర్చాలని భక్తులు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణను చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ విశేషాలను ఇప్పుడు భక్తులను అడిగి తెలుసుకుందాం. అందరికి నమస్కారం. నా పేరు పూల సుబ్రహ్మణ్యము. ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమాన్ని దాదాపు 16 సంవత్సరాలుగా పొడిగిస్తున్నాము. ఈ రోజు 189వ గిరి ప్రదక్షిణము. ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదట 16 సంవత్సరాల క్రితము ఒక 6 మంది మెంబర్లతో పట్టమెత్తుకొని ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టింది. ఈ రోజు ఈ గిరి ప్రదక్షిణ అంచెలంచెలుగా అభివృద్ధి అయ్యి దాదాపు 3,000 నుంచి 4,000 మంది జనాభాతో మొత్తము ఈ గిరి ప్రదక్షిణకు పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కాకుండా ప్రతి నెల కూడా మేము గుడి తరపు మేమంటే భక్త బృందం తరపున పౌర్ణమి గిరి ప్రదక్షిణ భక్త బృందం తరపున దాదాపు 100 కేజీలు అన్న ప్రసాదాలు కూడా మేము ఇస్తున్నాము. అట్లే ప్రతి ఒక్కరు కూడా వారి తోచిన ఆ అన్న ప్రసాదానికి కావాల్సిన ముడి సరుకులను కూడా ఇస్తున్నారు. మరియు భక్త బృందము ఇందులో పాల్గొని జయప్రదం గావిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ చిత్తూరులో చెంగల్రాయ స్వామి కొండ, సుబ్రహ్మణ్య స్వామి కొండ ఏదైతే ఉందో దీని చుట్టూ గిరి ప్రదక్షిణ అనేటువంటిది, అది కూడా పర్టికులర్ గా పౌర్ణమి రోజున చేయడం అనేటువంటిది మన హిందూ సనాతన ధర్మంలో భూమి యొక్క శక్తి ఒక్కటికి 10ంతలుగా ఉంటుంది. ఇలాంటి రోజున మనం చెప్పులు లేకుండా ఏదైతే భూమి మీద గిరి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తామో అది కూడా మన చిత్తూరులో సుబ్రహ్మణ్య స్వామి చెంగల్రాయ స్వామి కొండ చుట్టూ ఈ ఒక గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా చాలా మంది భక్తులకి అనుకున్న కోరికలు తీరడం కానీ, కావలసినంత బలం రావడం కానీ, శరీరం యొక్క ఆరోగ్యం గుణం పడడం కానీ జరగడం అనేటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రతి పౌర్ణమికి ఈ గిరి ప్రదక్షిణకి ఎంతో మంది చిత్తూరు పుర ప్రజలందరూ కూడా వస్తున్నారు. హిందూ సనాతన ధర్మాన్ని హిందువుల నిలబెట్టుకోవడానికి ఇంకా తండోపతండాలుగా తరలి రావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. మేము కూడా భక్తులుగా ఈ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మనసుకి, శరీరానికి అన్నిటికీ ఆరోగ్యం సమకూర్చుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం.